ఎస్ జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ రత్న సిద్ధంగా ఉన్నారు. రత్న, చాలా హృదయ విదారక ఘటన. మార్నింగ్ మనం మాట్లాడుకుంటున్నప్పుడు కేవలం ఇద్దరితో మొదలైనటువంటి ఈ మృతుల సంఖ్య ఇప్పుడు 20 వరకు చేరుకుంది. 21 అంటున్నారు. యాక్చువల్గా జరిగింది ఏమిటి? ప్రస్తుతం సహాయక చర్యలు ఫాస్ట్గా కొనసాగుతున్నాయా? ఇప్పటికే మొత్తం ఎవరైతే బాధితులు ఉన్నారో బస్సులో ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళల్లో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన వారిని 40 మంది ప్రయాణం చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. మిగతా 19 మందిని చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి, అలాగే కొంతమందిని వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఇందులో కొంతమందిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కూడా తరలించినట్లు తెలుస్తోంది. మరోవైపు పూర్తిగా చేవెళ్ల మార్గంలో, ఎందుకంటే ఇది మీర్జాగూడ నియర్ బై ఉన్నటువంటి ఆ ప్రాంతం కాబట్టి ప్రధాన మార్గం మీద ఉంటుంది. విజయపూర్, వికారాబాద్ కు సంబంధించినటువంటి ప్రధాన మార్గం ఇదంతా కూడా. ఇది కేవలం సింగిల్ రోడ్డే ఉంటుంది. ఎటువంటి కనీసం మధ్యలో ఒక డివైడర్ కూడా ఉండదు. దాని కారణంగానే ప్రమాదం అనేది ప్రమాదం జరగడానికి అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ ఏదన్నా హెవీ వెహికల్ వచ్చింది అంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్సే తలెత్తుతూ ఉంటాయి. సో దానికి సంబంధించే ఇప్పుడు ప్రమాదం అనేది జరిగిందనే దానికి సంబంధించి కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు వరుసగా ఇక్కడకు చేరుకోవడం జరుగుతుంది. జరిగినటువంటి ఘటన ఎలా జరిగిందనేది కూడా సమీక్షిస్తూ ఉన్నారు. ఇక మరోవైపున మీర్జాగూడ గ్రామస్తులు ఇక్కడకు చేరుకునే వాళ్ళు రోడ్డు మీద బైఠాయించి ఆ రోడ్లను పట్టించుకోని కారణంగానే, ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే జరిగినటువంటి యాక్సిడెంట్ గా వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళ యొక్క ఆందోళనలు చేస్తూ ఉన్నారు. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా జరిగినటువంటి యాక్సిడెంట్ తప్ప ఇది మరొకటి కాదు. ఏమాత్రం పట్టించుకోలేరు. రోడ్లను అస్తవ్యస్తంగా అలా వదిలేశారు. దీని కారణంగానే హెవీ వెహికల్స్ రోడ్ల మీద ప్రయాణం చేసినప్పుడు ఇటువంటి ఇన్సిడెంట్స్ అనేవి జరుగుతున్నాయి. ఇది ఇప్పుడు పెద్ద ఎత్తున ఇప్పుడు ప్రాణ నష్టం జరగడంతో ఇప్పుడు అధికారులు ఒక్కసారిగా ఇటువైపు వస్తున్నారు. కానీ గతంలో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, అటువంటి ఘటనలు అనేవి కనీసం పట్టించుకున్న పాపాన పోలేదట్టు కూడా వాళ్ళందరూ తమ యొక్క ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 21 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో క్షతగాత్రులను స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించడం జరిగింది. మరోవైపున జరిగినటువంటి ఇన్సిడెంట్ కు సంబంధించి ఒకవైపున సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం, మరోవైపున వరుసగా ఇటు రవాణా శాఖ మంత్రి అలర్ట్ అయ్యి అధికారులందరినీ కూడా ఇటు ఘటనా స్థలానికి పంపించినటువంటి పరిస్థితి కనిపించింది. ఇంకా మరోవైపు ప్రస్తుతం మనం చూసినట్లయితే ఇటు పోలీసు అధికారులు చేసుకుని ప్రస్తుతం పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు. ఇటు వరుసగా త్వరలో మరుగులో మంత్రులు సైతం ఇక్కడకు చేరుకున్నటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇక కాంక్రీట్ లోడు ఒక్కసారిగా ఆ టిప్పర్ కు సంబంధించి ఆ కాంక్రీట్ లోడ్ అంతా బస్సు మీద పడిన కారణంగానే ప్రమాద తీవ్రత అనేది ఎక్కువైనటువంటి విషయం తెలుస్తోంది. రత్న, ముఖ్యంగా ఈ ప్రమాద సమయంలో అంటే ఈ వీళ్ళందరికీ కూడా హెల్ప్ చేసేటువంటి టైంలో ఒక పోలీసు గాయపడ్డారు అని చెప్తూ ఉన్నారు. అలాగే మృతుల సంఖ్య ఏమైనా లెక్క తేలిందా? అలాగే క్షతగాత్రులు ఎలా ఉన్నారంటున్నారు? ఏం చెప్తూ ఉన్నారు? ఇద్దరు టర్నింగ్ అసలు ఎంత స్పీడ్ ఇద్దరు టర్నింగ్ అసలు ఎంత స్పీడ్ ఇద్దరు టర్నింగ్ అసలు ఎంత స్పీడ్. రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 25 మంది మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులున్నారు. చేవెళ్ల మండలం మీర్జాగూడ దగ్గర ఈ ఘటన జరిగింది. తాండూరు డిపోకు చెందిన బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో చేవెళ్ల వికారాబాద్ మార్గంలో ట్రాఫిక్ జామ్ అయింది. ఇద్దరు టర్నింగ్ అసలు ఎంత స్పీడ్
గొడకొస్తూనే ఉండు ఇద్దరు వ్యవహారం టర్నింగ్లలో కానీ అసలు ఎంత స్పీడ్ సైడ్ గొడకొస్తూనే ఉండు ఇద్దరు వ్యవహారం టర్నింగ్లలో కానీ అసలు ఎంత స్పీడ్ సైడ్ గొడకొస్తూనే ఉండు ఇద్దరు వ్యవహారం టర్నింగ్లలో కానీ అసలు ఎంత స్పీడ్ సైడ్ గొడకొస్తూనే ఉండు ఇద్దరు వ్యవహారం టర్నింగ్లలో కానీ అసలు ఎంత స్పీడ్ సైడ్ గొడకొస్తూనే ఉండు ఇద్దరు వ్యవహారం టర్నింగ్లలో కానీ అసలు ఎంత స్పీడ్ సైడ్